నిన్నే ఆడు బుజ్జిగాడే కదా? అవునరా. వాడి పేరేంట్రా? తెలీదన్నా. పేరు తెలియకుండా ఊపుకుండా చేస్తారా? రేయ్ ఒరే మగడా, మా బావను కొట్టడం కాదురా, దమ్ముంటే బుజ్జును కొట్టు. ఆడేవాడు? నేనే, నాగ సముద్రం బుజ్జి. ఏయ్, రా, రా. ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే? పో. ఏంటి ఒక్కర్లో వచ్చానని ఆలోచిస్తున్నావా? చుట్టూ చూసుకో. వీళ్ళంతా ఎవరు? ఎందుకు ఒక్కడిని కొట్టడం కోసం ఇంతమంది? బా ఎక్కువేరా. 20. అమ్మ తినమ్మోయ్, నాయుడికి సిరూప్ మాత్రం చూపించి వదిలేశాడు. బుజ్జిగాడికి ఇంకా భగవద్గీతే. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. రేయ్ 500 ఇచ్చాను రా నీకు. అలా రేపు ఇచ్చేస్తాను. రే వీడితో లాభం లేదు కానీ దాన్ని తీసుకురండి రా. ఏంటిది? తీసుకెళ్ళి. బలవంతం చేస్తావేంటి? ముట్టుకో. మా ఇంట వంటలు లేడీస్ని టచ్ చేయడం ఏంటంటాను? ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? ఎవడైనా గుడికి వెళ్తే దండం పెట్టుకొస్తాడు, ఇలా గొడవలు పెట్టుకొని రాడు. అయినా నాయుడితో మనకు నువ్వు సరిపోవురా? వాడి బావమరితో కూడా తన్నులు తినాలా? బావేం తినలేదు, తన్నాడు. పూరి
వాడే బావని రచ్చగొట్టు. రచ్చగొడితే కొట్టేయడానికి, నచ్చ చెప్తే వినేయడానికి వాడేమైనా చిన్నపిల్లాడా? నువ్వేంట్రా ఆలోచిస్తున్నావు? ఇంకా తిడితే మళ్ళీ పారిపోదాం అనుకుంటున్నావా? కాళ్ళు విరగొట్టేస్తాను. ఏయ్ రేయ్, నువ్వేంటే నవ్వుతున్నావు? భోంచేయ్. ఇటీ ఏంట్రా ఇది? ఏం లేదైతే చిన్న దెబ్బ తగిలి. ఇంత పెద్ద దెబ్బ పెట్టుకుని ఏం లేదంటావేంట్రా? నేను కలుపుతానుండు. కారం తగిలితే మండుతుంది. పర్వాలేదు తిను. ఏంటి అది ఉందనా? దాని మొహం దానికి తినిపించినా తింటూ రాదు. నువ్వు తిను. ఎప్పుడో మధ్యాహ్నం తిన్నావు. ఏమే ఇందులో నెయ్యేసావా? ఆ, ఈ గోంగూర పచ్చడి నీ చిన్నతే చేసింది. చాలా బాగుంటది. ఏంట్రా తాతయ్య తిట్టారనా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి రోజులు గుర్తొచ్చాయా? ఏరా అంత బెంగున్నవాడివి ఇన్నాళ్ళు ఎందుకు రాకుండా ఉండిపోయావురా? ఇల్లు ఇంత బాగుంటుందని తెలియదు అత్తే. తెలిస్తే ఎప్పుడో వచ్చేవాడిని. దా, తిను. మరి నువ్వేం చేసావు? కళ్ళు తుడుచుకోమని ఖర్చీఫ్ ఇద్దాం అనుకున్నాను, మరీ ఓరుగా లేదు. అందుకే నేను ఇవ్వలేదు. ఈ డైలాగులన్నీ మా దగ్గరే. వాడిని చూడగానే నోరు వదిలేసి చూస్తూ నించుంటావు. ఏం చెయ్యనే, వాడు బాగుంటాడు మరి. నువ్వు బాగుంటే వాడు చూస్తాడు. ఏ నేను బాలేనా? మనకి బానే ఉన్నావు, కానీ వాడు గుజరాత్ నుంచి వచ్చాడు కదా. అర్థమైంది. నార్త్ ఇండియన్ స్టైల్ కావాలంతేనా? చెప్పేది పూర్తిగా విను. ఇదిగో సార్, ఇంకో 50 ఇవ్వండి సార్. అయినా ఖాళీకి వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు నాకు ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడే వెళ్ళాలంట. తెచ్చాను రా. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేయి. కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్ గా నూతులు దూకేస్తాను. సాయంత్రం దించండి. అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్న పొత్తులా తిని. ఏం బాబు అయ్యో మావయ్య ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చారు మావయ్య. వస్తున్నామని తెలిస్తే కారు పంపించేవాడిని. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మునొచ్చేయండి మావయ్య, బయట అండలుగా ఉన్నాయి. అలాగే. 1 మినిట్. ఆశీర్వదించండి మావయ్య. మొసలుడే గాని మహానుభావుడు. ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల్లో రాగానే మొదలెట్టావా? ఊరుకన్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళని తిట్టాను నాకేమైనా మనసు లేదనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారవు. నా సంగతికేం గానీ ఏంటి పార్తుగాడు వచ్చాడంటగా? నువ్వు రాలా, అలాగే వాడొచ్చాడు. నేను రావడానికి ఆడ రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్లు అంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు. యా బాబాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. ఎన్నాళ్ళు క్యాంపు? సమ్మర్ కదా, జస్ట్ 2-3 మంత్స్ ఉండి వెళ్ళిపోతాను. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంటే కదా అనుకున్నారు. కిట్టు, వీడే పార్థు. వీడేంటి ఇంత ఎంత ఉన్నాడు? వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళయింది. ఇంకా నయం, వచ్చిన తర్వాత శోభనం లేదు. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదండి, చాలా గొప్పదన్నారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట. అలాగే రాస్తారు. ఓహో, అచ్చా.